భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమ్మిట్కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సదస్సు ప్రాంగణంలో మ్యాప్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో చర్చించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేయనుంది తెలంగాణ సర్కార్. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్కు తరలి రానున్నారు. సుమారు 1300 మంది అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం మీర్ఖాన్పేట సమీపంలో 100 ఎకరాల భూమిని చదును వేస్తున్నారు. మరో 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్కు పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు పరిశీలించారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన బాధ్యతలను సర్కార్ అప్పగించింది. ఈ డాక్యుమెంట్లో భావి తెలంగాణ ఎలా ఉండబోతోందో తెలిపే అంశాలు ఉండనున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఒక్కో శాఖ సాధించిన విజయాలు, ప్రగతిని వివరించనున్నారు అధికారులు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఆయా కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి.